మేడే ఉత్సవాల్లో భాగంగా గుంటూరులో జెండా ఎగరేశారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. కార్మికులమందరం మే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా అందరం కలిసి ఒక్కటై మే 1వ తారీఖున మేడేగా మనమంతా కూడా నిర్వహించుకుంటాం. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా ఈ రోజున మనమంతా కూడా ఒక పండుగగా జరుపుకుంటాం. కారణం ఏమిటంటే ఏ దేశమైనా కూడా కార్మికులమందరం కూడా ఒక్కటే అని చెప్పే దినం, కార్మికులమంతా కూడా ఒకటే అని చెప్పే రోజు ఈ రోజు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వీలుంటే ఆర్టీసీని ఏ కాశీనేనికో ఏ దివాకర్ రెడ్డికో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాలేజీలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాలేజీలు, స్కూళ్ళు రేషనలైజేషన్ పేరు మీద అన్ని కూడా పద్ధతి ప్రకారం మూసేయిస్తున్నారు. ఇంకా కాస్త వీలుంటే ఉన్న స్కూళ్ళను, ఉన్న కాలేజీలన్నీ కూడా నారాయణకు ఇచ్చేదానికి కూడా సిద్ధంగానే ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొద్దిగా వీలుంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ జెన్కోను, ఏపీ ట్రాన్స్కోను కూడా సీఎం రమేష్ కో, సుజనా చౌదరికో అమ్మేయడానికి కూడా సిద్ధపడతాడు. ఇలా కార్మికుల్లో ఇవాళ అభద్రతాభావం ఉంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఎన్నికలకు ముందు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత వీళ్ళని కూడా తన మామ, సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినట్టు వీళ్ళను పొడి చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కార్మికులు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, అక్క చెల్లెమ్మలు సంతోషంగా లేరు, చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్న పరిస్థితులు కనిపించడంలా. ఇవాళ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత రైతు దీక్షలో పాల్గొంచుకునేదానికి ఇక్కడి నుంచి 4 అడుగులు అటువైపున వేస్తా ఉన్నాం. మీరంతా కూడా అక్కడికి కూడా రండి. అందరం కూడా అక్కడ ఒక్కటైనం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, ఆయన చేస్తా ఉన్న అన్యాయాల మీద అందరం కలిసికట్టుగా ఒక్కటే ధ్వజమెత్తితే తప్ప చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో జ్ఞానోదయం తెచ్చే కార్యక్రమం ఎప్పుడైనా జరుగుతుందని గట్టిగా ఆశిద్దాం. అందరూ కూడా రావాల్సిందిగా, అందరం కూడా ఈ కలిసికట్టుగా ఈ ఒక్కటై పోరాటాల్లో పాల్పంచుకోవాల్సిందిగా పేరు పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ